హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హెయిర్ ఆయిలింగ్ వీడియో అనమాట. సో హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయక ఒక 1 వీక్ అలా అయిపోయిందండి. చూసారా నా హెయిర్ ఎలా ఉంది అంటే కొంచెం చిక్కులుగా ఇంకా గ్రీజీగా అలా ఉంది కదా. సో అందుకోసం అనేసి నేను ఈరోజు హెయిర్ వాష్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. సో హెయిర్ వాష్కి ముందు హెయిర్ ఆయిలింగ్ చేసుకొని హెయిర్ వాష్ అనేది చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వాడే షాంపూస్ అన్నీ కెమికల్వే కదా. సో అందుకోసం అనేసి హెయిర్కి ఆయిల్ అనేది ఒక ప్రొటెక్టింగ్ లేయర్గా ఉంటుందన్నమాట. అందుకోసం హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటాను. ఆఫ్టర్ హెయిర్ వాష్ హెయిర్ అయితే చాలా స్మూత్గా, సిల్కీగా, షైనీగా అయితే చాలా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు ఇంత అన్హెల్దీగా ఉన్న హెయిర్ ఆఫ్టర్ హెయిర్ వాష్ చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. ముందైతే చిక్కులు అనేది తీసేయండి ఫ్రెండ్స్. చిక్కులు తీసేసిన తర్వాత ఎప్పుడైనా మనం హెయిర్కి ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. సో చిక్కులు కూడా చాలానే ఉన్నాయి, ఎక్కువగానే చిక్కులు ఉన్నాయి. నేను సరిగ్గా పట్టించుకోలేదు. ఇవి కొంచెం బద్ధకంగా ఉండే, కొంచెం లేజినెస్ వల్ల నేను సరిగ్గా పట్టించుకోలేదన్నమాట. సో చిక్కులు అయితే చాలా చిన్నగా నిదానంగా అయితే తీసుకోండి. మొన్న హెయిర్ వాష్ చేసుకున్నాను, ఎప్పుడు సాటర్డే ఆర్ ఫ్రైడే చేశాను. సండే చేస్తాను మినిమం, బట్ నాకు కొంచెం వేరే అర్జెంటుగా బయటకు వెళ్ళేది ఉంటే హెయిర్ వాష్ చేయలేదు సండే రోజు. సో ఫ్రైడే హెయిర్ వాష్ చేశాను కదా. సో అప్పటి నుంచి ఆయిల్ అనేది అప్లై చేయలేదు. సో బాగా చిక్కులు కట్టేసాయి. ఇంకోటి ఏంటంటే హెయిర్ అంతా చాలా రఫ్గా అయిపోయిందన్నమాట. సో ఈ రఫ్ అయిన హెయిర్ని మళ్ళీ మంచిగా స్మూత్గా చేసుకోవాలి అనేసి ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేసి హెయిర్ వాష్ అనేది చేస్తాను. చూసారా, మనం చిక్కులు ఎంత కేరింగ్ తీసుకునే వాళ్ళైనా, ఎంత హెయిర్ కేర్ తీసుకునే వాళ్ళైనా ఒకానొక టైంలో చిక్కులు సరిగా తీసుకోకపోతే వాళ్ళ హెయిర్ కూడా ఫుల్గా ఫాల్ అయిపోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నా హెయిర్ ఎంత ఫాల్ అయిందో. సో అందుకే అంటారు చిక్కులు తీసుకొని జడ వేసుకోవాలి. చూసారా. సో ఈ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే చిక్కులు అయితే తీసుకున్నాను కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. చూసారా ఎంత రఫ్గా అయిపోయిందో. అసలు నా హెయిర్ ఎంత బ్లాకిష్గా ఉండేది ఇలా ఉందన్నమాట, చాలా డల్గా ఉంది.